సంబంధించిన ఆత్మీయ తల్లికి హృదయపూర్వక వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, నా కొడుకు ఇప్పుడు డ్రమ్స్ ప్లే చేశారు కదా, నా పెద్ద కొడుకు మరి వాడు 10th క్లాస్ చదువుతున్నాడు. మరి వాడు నిజంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోలేదు. ఏదైనా యావరేజ్ స్టూడెంట్ అనమాట. అంటే లాంగ్వేజెస్, మ్యాథ్ వాడికి ఎట్లా అంటే ఒక మిస్టరీ లాగా అనమాట. చాలా భయము, ఎంత అంటే ఇంకా అసలు ఎగ్జామ్స్ టైంలో వాడు ఎంతో నర్వస్గా అయిపోవడము. మరి ఇయర్ అంతా కూడా వాడు సరిగ్గా అంటే క్లాసెస్కి అటెండ్ కాలేకపోవడం, ఎందుకంటే డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ క్లాసెస్ అటెండ్ కాలేకపోయిండు. మరి బిడ్డ ఎంతగానో బాధపడిండు. కానీ మరి దైవజనుల నోటి నుంచి మరి ఒకటే మాట, నువ్వు పాస్ అవుతావు బిడ్డ, అంతే, నువ్వు పాస్ అవుతావు అన్నప్పుడు మరి వాడి లోపల తెలియని ఆనందం ఒకటి వాడి లోపల కనిపిస్తుంది. మరి ప్రతిరోజు వాడు ఎగ్జామ్కి పోయే ముందు కూడా వాళ్ళ అమ్మతో అమ్మ అని అంటారు, పెద్దమ్మ అంటారు. మరి ప్రతిరోజు కూడా ఎగ్జామ్కి పోయే ముందు మరి అక్కతో ప్రార్థన చేయించుకొని పోయేవాడు. అక్కడ పోయినాక అంతా తారుమారుగా అయ్యేదంట వానికి. అంటే నేను అసలు నేను రాయగలుగుతానా లేదా అన్నప్పుడు మరి దేవుడు ఎంతగానో సహాయం చేసి మరి బిడ్డకు తోడయ్యుండి మరి ఎంతో మరి అక్క ఏ విధంగా ప్రవచించిందో అదే ప్రవచనం ప్రకారము బిడ్డ మరి మంచి మార్క్స్తోని మరి పాస్